హాయ్ అందరికీ నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంతకీ దోసకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దోసకాయ ముక్కలు, ఇంకా టమోటోలు 2, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కాడలతో సహా తీసుకుందాము. ఇక దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలంటే పల్లీలను ముందుగానే డ్రైగా వేయించుకొని పక్కకు తీసుకున్నాను. ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకున్నాక దోసకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు రోటి పచ్చళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మా ఇంట్లో రోటి పచ్చళ్ళు అంటే నలుగురికి ఇష్టమే. అలా అని రోటి పచ్చళ్ళనే కాదు, ఊరగాయ పచ్చళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, టమోటా పచ్చడి, ఇలా ఎన్నంటే అన్ని ఉంటాయి. అన్ని వెరైటీస్ వేడి వేడి అన్నంలో కూసంతా నెయ్యి వేసుకొని పచ్చళ్ళు వేసుకొని తింటే ఆ నోటికి వచ్చే సుఖమే వేరు కదా. మస్తు ఇష్టం. ఈ చలికాలంలో ఇంకెక్కువ తినాలనిపిస్తుంది, ఎందుకంటే గొంతు గరగర అని ఉంటుంది కదా. ఈ కారం కారం పచ్చళ్ళు వేసుకొని తింటే నోటికి రుచికరంగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అందుకని నేను వీక్లీ ట్వైస్ ఏదో ఒక పచ్చడి చేస్తాను. బీరకాయ పచ్చడి, టమోటో పచ్చడి, దోసకాయ పచ్చడి. నా ఛానల్లో దోసకాయ పచ్చడి లేదు కాబట్టి ఇదిగోండి మీకు చేసి చూపిస్తున్నాను. ఇలాగా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుందాము. దోసకాయ ముక్కలు మాడకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాకనే టమాటో ముక్కలు వేసుకోండి. 2 తీసుకున్నాను. అలానే కొంచెం చింతపండు కూడా వేస్తాను. కాడలతో వేస్తున్నా అందులో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, కొత్తిమీర, అందుకని కాడలతో సహా వేసాను అనమాట. ఇదిగోండి 10-20 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఇలాగా మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇక మీకు ఏ చట్నీలు అంటే చాలా ఇష్టం? నాకైతే దోసకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టం. బీరకాయ కూడా బాగానే ఇష్టంగా తింటాం. ఇది అదే అని ఏది లేదండి. రోటి పచ్చళ్ళు అయితే ఏదైనా కమ్మగానే ఇష్టంగా తింటాం కదా. పెళ్లి భోజనంలో మాత్రం ఇలాంటి రోటి పచ్చళ్ళు ఉండాల్సిందే కదా. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇక అన్నిటిని పక్కకు పెట్టి పచ్చళ్ళతోటి తినేస్తాను. అందరం అంతే, అందరం ఆ బ్యాచ్లోనే. అందరూ నాన్ వెజ్ అంటే పడి వస్తారు, కానీ వెజ్లో కూడా ఇలాంటి వెరైటీస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తినచ్చు. ఇక అలానే ఇదిగోండి మూత పెట్టుకొని ఉడికించుకున్నాక అన్నీ మంచిగా ఫైన్గా ఉడికాక ఇలాగ కొంచెం మాత్రమే 2 రెమ్మలు మాత్రమే చింతపండు వేసుకోండి. 2 రెమ్మలు చింతపండు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక చల్లారినాక మిక్సీ జార్లో డ్రైగా వేయించుకున్న పల్లీలు, ఇక అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. చట్నీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇక చల్లారిన దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకోవాలి. నేను మిక్సీ పట్టలేదు, వేడిగానే కనిపిస్తుంది కానీ కొంచెం కాసేపు ఆగి మిక్సీ పట్టానమాట. వేడిది మిక్సీ పట్టకూడదు, మిక్సీ జార్లో కూడా వేసుకోకూడదు. కాకపోతే పిల్లలకి టైం అవుతుందని అందులో అలా వేసి ఒక్కసారి ఇలాగ బర్గర్ రుబ్బుకొని మీకు నచ్చినట్టయితే తాలింపు వేసుకోండి, లేదంటే ఇలా వేసుకొని తిన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. నాకైతే ఇలానే ఇష్టం. ఇక తాలింపు ఏం చేయలేదు. ఇక వీడియో నచ్చితే మీకు తెలిసిందే కదా, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు మీ ముందుకు మరెన్నో తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్.